జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం రేపింది. స్వామివారి ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. లెక్కింపు చేసేందుకు వచ్చిన సదరు ఉద్యోగి 10,000 రూపాయలను దొంగిలిస్తుండగా అధికారులు గుర్తించారు. అనంతరం ఉద్యోగిని పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కులకాని రవిగా గుర్తించారు. 10/1/2026 బుధవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన హుండీ లెక్కింపు చేయడం జరుగుతున్నది. ఈ హుండీ లెక్కింపులందు ఈఓ గారి ఆధ్వర్యంలో మరియు సహాయ కమిషనర్ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, హోంగార్డ్, సెక్యూరిటీ సిబ్బంది మరియు సత్యసేవ సమితి వారు పాల్గొంటారు. ఈ రోజు నాడు మన లడ్డూ పురుగులకు సంబంధించిన తాత్కాలిక ఉద్యోగి పూలకాని రవి నాచుపల్లి అతను చేతి వాటం ప్రదర్శించి దాదాపు 11,010 రూపాయలు దొంగిలించడం జరిగింది. అటు దొంగిలించిన వ్యక్తిని పోలీస్ సిబ్బంది మరియు మేము అందరం కలిసి చెక్ చేయడం జరిగింది. అతనికి దేవస్థానం నుంచి పోలీస్ స్టేషన్కు లెటర్ పెట్టేసి వాటికి తగిన చట్టరీత్యా చర్యలను పంపించడం జరిగింది. ఆలయ సహాయ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు శ్రీనివాస్.